తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు పక్కా గైడ్ లైన్స్ ఇచ్చారు సీఎం. ఇక గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించాల్సిన సమయం దాటిపోయింది. మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఎలా మేలు చేస్తామన్నదే ఈ సమావేశాల ఎజెండా కావాలని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదని, అదే స్ఫూర్తితో బడ్జెట్ కూడా ఉండబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు మైక్ ఇవ్వకుండా సస్పెన్షన్లో సభకు రాకుండా చేసిన అప్రజాస్వామ్య పద్ధతులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరగాలని కోరారు. సభకు రెగ్యులర్గా హాజరు కావాలని, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై గలమెత్తాలని సూచించారు. 99 రోజుల ప్రజాపాలన విజయాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా, అదే సమయంలో వ్యూహాత్మకంగా స్పందించారు. ఎమ్మెల్యేలంతా పార్టీ లైన్లోనే ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు పోకుండా వ్యవస్థను కాపాడుకోవాలని హితబోధ చేశారు.